ఇదిగో ఎదర చూస్తేనేమో పండగలు తన్నుకొచ్చేస్తున్నాయి. మరి సేల్స్ మెన్ అందరూ కూడానే దిట్టంగా మంచి ఊపుగా మంచి హుషారుగా ఉండాలంటే వాళ్ళకి జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. టైం ప్రకారం ముద్ద తింటాక పంపించాలి. కొంతంత గ్యాప్ దొరికినప్పుడు కొద్దిసేపు కూర్చొని ఇవ్వాలి. అర్థమవుతుందా? అలా మంచిగా సేల్స్ చేస్తేనే మీ వ్యాపారాలు పువ్వులు కాయల్లాగా కాస్తాయి అనమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టారనుకో సేల్స్ మెన్ని, మీ వ్యాపారం దివానా ఎత్తేస్తుంది అనమాట. ఏదేమైనా కానీ వ్యాపారం చేసేటప్పుడు ఓపిక సహనం కావాలి. ఈ మాట మీద ఒక మాట చెప్తున్నానే. ఒక షాపింగ్ మాల్లోని ఒక సూపర్వైజర్ కొత్తగా జాయిన్ అవ్వాడు. ఆ సూపర్వైజర్ కౌంటర్లోని ముగ్గురు పనిచేస్తానికి సేల్స్ మెన్ కావాలంటే ఆ సూపర్వైజర్ వస్తా ఒక ఇద్దరు సేల్స్ మెన్ని వాళ్ళ ఊరోళ్ళే తెచ్చుకున్నాడు. ఇంకొక సేల్స్ మెన్ కావాలని చెప్పేసి పక్కనున్న ఎవరు సూపర్వైజర్ని అడిగితే ఆ పల్లెటూరులో ఎవడో ఒకడు ఉన్నాడు అని తీసుకొద్దామని చెప్పేసి వాడిని తీసుకొచ్చారు. తీసుకొచ్చాక వాడు వత్తంతో ఈ